లాస్ట్ క్లాస్లో మనము మొదటి కాకతీయుల గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో ప్రసిద్ధ కాకతీయుల గురించి తెలుసుకుందాం. ప్రసిద్ధ కాకతీయుల్లో ముఖ్యంగా మనకి రుద్రదేవుడు ఉంటాడు. రుద్రదేవుడు వచ్చేసి కాకతీయ రుద్రుడు అనే పేరుతో కూడా పిలుస్తాడు అనమాట. ఈయననే రుద్రదేవుడిని కాకతీయ రుద్రుడు అని కూడా అంటారు. ఈయన గొప్ప రాజనీతిపరుడు అనమాట. ఈయన ఒక శాసనం హన్మకొండ శాసనం ఉంటుంది. హన్మకొండ శాసనంలో ఏముందంటే చాళుక్యుల యొక్క పశ్చిమ చాళుక్యుల యొక్క 3వ తైలపునికి కాలచూరి వంశానికి చెందిన బిజ్జలుడు అనే ఆయనకి యుద్ధం జరిగితే ఈయన పశ్చిమ చాళుక్యుల వైపు ఉంటాడు అనమాట. తర్వాత మైలాగి దేవుడు అంటే కాలచూరి వంశానికి చెందిన మైలాగి దేవుడు అంటే వాళ్ళ నాన్నకి ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి కాలచూరి బిజ్జలుడిని కొడుకు మైలాగి దేవుడు అనమాట. ఈ మైలాగి దేవుడు దొమ్మరాజు మేడరాజు అని ఇద్దరిని కలుపుకొని రుద్రదేవుని మీదకి దండెత్తి వస్తాడు అనమాట. కానీ రుద్రదేవుడు గెలుస్తాడు. ఆ టైంలోనే మేడరాజు తన కూతురుని అడుగుతాడు అనమాట, నీ కూతురుని పెళ్లి చేసుకుంటా అని. ఎందుకంటే ఈ మేడరాజు వాళ్ళు క్షత్రియులు కదా, వీళ్ళు శూద్రులు కదా. సో ఇలా పెళ్లి చేసుకుంటే అన్నా కొంచెం మనకి పేరు వస్తుందనే దాంతో రుద్రదేవుడు అడిగితే లేదు నా కూతురుని కావాలంటే నా రాజ్యం తీసుకొని రాజ్యం ఇచ్చేస్తాడు, కూతురుని ఇవ్వడు అనమాట. తర్వాత కందూరు చోడలు ఉంటారు. కందూరు చోడల్లో చోడ భీముడు అనే ఆయన ఉంటాడు. ఈయన వాళ్ళందరినీ చంపినాడు అన్నట్లు బాతృ హంతయ్య అని మాతు సహపత్నిపతి అని కొంచెం ఇది వల్గర్ వాళ్ళలో ఉంటుంది. ఇలా శాసనాలు చెప్తాయి అనమాట చోడభీముడు. ఈ చోడభీముడు కూడా ఉదయచోడుడు అనే వాంతో కలిసి రుద్రదేవుడి మీదకి దండెత్తి వస్తే రుద్రదేవుడు ఇద్దరిని ఓడిస్తాడు. ఈ ఉదయచోడుడు అనే ఆయన తన కూతురు పద్మావతినిచ్చి పెళ్లి చేసి సంధి చేసుకుంటాడు అనమాట. సో మేడరాజు ఇవ్వలేదు, ఉదయచోడు ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈ సంధితో మనకి తెలంగాణ మొత్తము నల్గొండ నిజామాబాద్ మొత్తము వచ్చేసి తెలంగాణ కాకతీయ రాజ్యంలోన ఏర్పడింది అనమాట. మామూలు ఓన్లీ వరంగల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం కాకతీయ సామ్రాజ్యంలో విలీనం అయిపోయింది. నెక్స్ట్ వెల్నాటి రాజులు వస్తారు కదా. వెల్నాటి రాజుల్లోన అప్పుడు వీళ్ళ తాత వాళ్ళని సంపాదించారు కదా దుర్గరాజు. ఆ టైంలోన వెల్నాటి రాజులే గెలిచారు. కాకపోతే ఇప్పుడు రుద్రదేవుడు వచ్చేసి మనకి పల్నాడు యుద్ధం జరుగుతుందని చెప్పాం కదా, నలగామునికి అవతల మల్లిదేవునికి మధ్యన. నలగాముని సైడు రుద్రదేవుడు ఉన్నాడు, మల్లిదేవుని సైడు వెల్నాటి రాజులు ఉన్నారని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఈ యుద్ధంలో నలగాముడు గెలుస్తాడు కాబట్టి వెల్నాటి రాజులు వాళ్ళ సైన్యాలు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఉంటాయి. సో వాళ్ళు వీక్ అయిపోయిన టైంలో రుద్రదేవుడు వాళ్ళ మీద కూడా దండెత్తి మొత్తము తీరాంధ్ర మొత్తం ఆక్రమిస్తాడంట. దీన్ని బట్టి మనకి ఆల్మోస్ట్ ఏపీ మొత్తం కాకతీయ సామ్రాజ్యంలోకి వచ్చింది. ఓన్లీ నెల్లూరు, ప్రకాశం, కర్నూలు ఈ డిస్ట్రిక్ట్ మాత్రమే మిగిలిపోతాయి అన్నమాట. ఇంకా ఈ టైంలోనే ఈయన అంతా తీరాంధ్రని అక్కడ తెలంగాణని ఆక్రమించాడనే టైంకి యాదవ రాజులు ఉంటారు కదా, ఆ యాదవ రాజులకి కోపం వచ్చేసింది. సో ఏం చేసినారంటే ఈయన మీదకి యుద్ధానికి వచ్చేస్తారు. ఆ యుద్ధంలో ఏం జరిగింది అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. కాకపోతే యాదవ రాజుల ఆస్థాన కవి హేమాద్రి అనే ఆయన చతుర్వర్గసార అనే దాన్ని రాశాడు. దాంట్లో వ్రతఖండంలో ఏం రాశాడంటే జైతుగి అంటే జైత్రపాలుడు యాదవ రాజుల్లో ఆయన జైత్రపాలుడు అనమాట. ఈ జైతుగి త్రిలింగాధిపతి అయిన రుద్రుడిని బలిగా నరమేధం చేశాడు అని చెప్పారు. అంటే ఒక యజ్ఞంలోన రుద్రదేవుడిని బలి ఇచ్చాడు ఈ జైత్రపాలుడు అనే ఆయన అని చెప్పాడు అనమాట. ఇది నిజమని ఎలా ప్రూవ్ అయిందంటే రుద్రదేవుని తమ్ముడు ఉంటాడు కదా మహాదేవుడు, ఆ మహాదేవుడు ఈ జైత్రపాలుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళ అన్నని చంపినాడు, అందుకే ఈయన యుద్ధానికి వెళ్ళాడు అన్నట్లు చెప్పుకున్నారు. ఇంకా బెక్కలు శాసనం వచ్చేసి ఏముందంటే ఓరగల్ని రాజధానిగా పరిపాలించాడని చెప్పారు. జైనులకి శైవులకి మధ్యన సంఘర్షణ, అంటే అప్పటికే ఇక జైనం కొంచెం పాపులర్ అవ్వడంతో శైవులు కూడా కాలముఖ శాఖ వాళ్ళు పాపులర్ అయినారు. ఇద్దరికి గొడవలు జరిగినాయి అన్నమాట. ఇంకా మల్లికార్జున పండితారాధ్యుడు ఈయనకి సమకాలికుడు, ఎవరు రుద్రదేవునికి సమకాలికుడు అనమాట. హన్మకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఆ రుద్రేశ్వరాలయం స్పెషాలిటీ ఏమంటే మనకి మామూలుగా రుద్రేశ్వరాలయం అంటే శివుని గురించి కదా, కాకపోతే ఆ రుద్రేశ్వరాలయంలో శివుడు, విష్ణువు, సూర్యుడు ముగ్గురిని కలిపి ప్రతిష్ఠించాడు అనమాట. ఎవరు రుద్రదేవుడు, ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. ఈయన రుద్రదేవుని మంత్రి వచ్చేసి గంగాధరుడు. ఈయన గంగాధరుడు వచ్చేసి వైష్ణవ భక్తుడు అయినా కానీ బుద్ధుని ఆలయాన్ని నిర్మించాడంట. ఎందుకు బుద్ధుని ఆలయం ఎందుకు నిర్మించాడంటే బుద్ధుని ఆల్రెడీ వైష్ణవులకి కన్వర్ట్ చేశారు. విష్ణువు యొక్క 9వ అవతారంగా బుద్ధిని కన్వర్ట్ చేశారు కాబట్టి బుద్ధుని ఆలయం ఇంకా నిర్మించాడంట. బుద్ధుని ఆలయంతో పాటు ఇంకా చాలా ఆలయాలను నిర్మించాడు. ఈయన రుద్రదేవుడు గొప్ప భాషాభిమాని. ఈయన సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు అనమాట. ఈయన బిరుదు వచ్చేసి విద్యాభూషణ్ అనే బిరుదు ఉంది ఈయనకి. ఇంకా రుద్రదేవుని తర్వాత రుద్రదేవుని తమ్ముడు మహాదేవుడు వస్తాడు. ఈయన 1195 నుంచి 99 వరకు పరిపాలిస్తాడు అనమాట. రుద్రదేవుని తమ్ముడు ఈయన మహాదేవుడు. మనకి మామూలు చెప్పాం కదా రుద్రదేవుణ్ణి బలిచ్చాడు అనే టైంలో జైత్రపాలుడు అనే యాదవరాజు రుద్రదేవుడిని బలి ఇచ్చాడని చెప్పాం కదా. ఆ టైంలోనే గణపతి దేవుడిని కూడా బందీగా పెట్టుకున్నాడు అని చెప్పారు. ఈ గణపతి దేవుడు ఎవరంటే మహాదేవుని కొడుకు రుద్రమదేవి వాళ్ళ నాన్న.
మహాదేవుని కొడుకు గణపతిని కూడా రుద్రదేవునితో పాటు బంధిస్తే రుద్రదేవుని బలిచ్చారు, గణపతి దేవుడిని అక్కడే పెట్టుకున్నారు కదా. రుద్రదేవుని బలిచ్చారు, గణపతి దేవుడిని అక్కడే పెట్టుకున్నారు. సో ఈ బంధించిన గణపతి దేవుని విడిపించడానికి మహాదేవుడు వెళ్తాడు. ఆ టైంలోనే ఈయన ఏనుగు మీద యుద్ధం చేస్తూ మరణిస్తాడు అనమాట. ఇంకా మహాదేవుని కూతురులో వచ్చేసి మైలాంబ అని ఉంటుంది. ఈ మైలాంబని సత్యవాడి బుద్ధరాజు కొడుకు రుద్రునితో ఇచ్చి పెళ్లి చేస్తాడు. కుందమామ అనే ఆమెని భర్త రుద్రుడు అనమాట. ఇది రుద్రుడు బుద్ధరాజు రెండో కొడుకు. అంటే కూతురు ఇద్దరిని, మహాదేవుని కూతుర్లు మైలాంబని కందమాంబని బుద్ధరాజు కొడుకులకి ఇస్తాడనమాట. ఈయన కూడా శైవ మతాభిమాని. ఈయన ధ్రువేశ్వర పండితుని శిష్యుడు అనమాట. ధ్రువేశ్వర పండితుడు మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ రామేశ్వర పండితుడు ఉంటాడు. దుర్గరాజు టైంలో రామేశ్వర పండితుడు ఉంటాడు. మహాదేవుని కాలంలో ధ్రువేశ్వరుడు ఉంటాడు అనమాట. రుద్రమ్మ టైంలో ఇంకొకరు వస్తారు, గణపతి దేవుని టైంలో ఒకరు వస్తారు. వీళ్ళు ఇంపార్టెంట్. ఇంకా ఈయన శైవమతాభిమాని ధ్రువేశ్వర పండితునికి శిష్యుడు అనమాట. ఇంకా మహాదేవుని కొడుకు గణపతి దేవుడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాదవులు ఉంటారు కదా, యాదవులు రుద్రదేవుని చంపేసిన తర్వాత మహాదేవుడు యుద్ధానికి వెళ్తాడు. అదే టైంలోన ఇంకోవైపు హోయసలులు ఉంటారు అనమాట. ఆ హోయసలుడు యాదవుల మీదకి యుద్ధానికి వస్తాడు. ఆ టైంలో మనం ఏం చేసేది లేక జైతికి కొడుకు సింగన ఉంటాడు కదా, సింగన ఈయనని ఓడించేస్తాడు. ఆ టైంలో ఓడించేసి పంపించేస్తాడు అనమాట. ఈ గణపతి దేవుడు జైతికి ఒకటి కొడుకు సింగను ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఎందుకు ఎలా అవుతారో మనకు తెలియదు కానీ ఫ్రెండ్స్ లానే ఉంటారు. ఇద్దరు కలిసి వేరే దండయాత్రలు కూడా చేస్తారు. అంటే వీళ్ళ తాతను చంపిన జైతికి కొడుకుతో ఎంత రిలేషన్ మెయింటైన్ చేస్తాడో తెలియదు కానీ ఈ జైతికి కొడుకు సింగన్కి అయితే తెలుగు రాయ స్థాపనాచార్య అని ఉంటుంది. తెలుగు రాయ స్థాపనాచార్య అనే బిరుదు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ నాన్నకి చెప్పి గణపతి దేవుడిని తీసుకొచ్చి మళ్ళీ వరంగల్లో కూర్చోబెట్టాడు అన్నట్లు ఈయనకి ఆ బిరుదు వచ్చిందని చెప్తారనమాట. ఇంకా గణపతి ఈ సింగననే శేవున అంటారు. ఈ గణపతి ఈ శేవున ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అవుతారు. పాండ్యుల మీదకి యుద్ధానికి వెళ్తారు. గణపతి బందీగా ఉన్నప్పుడు రాజ్యంలోన ఇక్కడ వరంగల్లో ఆ పరిపాలన ముందుకి ముందే ముదిగొండ చాళుక్యులు వాళ్ళ తాతల నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నారు కదా. ముదిగొండ చాళుక్యులు మళ్ళా గణపతి దేవుడిని టైంలోన గణపతి దేవుడు లేడు అక్కడ, మహాదేవుడు కూడా ఆయన్ని విడిపించడానికి వెళ్ళారు. ఆ టైంలోన వరంగల్ ఖాళీగా ఉంటుందని ఈ ముదిగొండ చాళుక్యులు వచ్చి యుద్ధానికి చేస్తారన్నమాట. ముదిగొండ చాళుక్యులతో పాటు క్షీరాంధ్రకి సంబంధించిన పృథ్వీశ్వరుడు అనే ఆయన, ఇక్కడ చోళులకి సంబంధించిన మూడో కులంగోతుడు దండయాత్రలు చేస్తారనమాట. ఈ దాడులన్నీ సేనాధిపతి ఉంటాడు, వరంగల్ సేనాధిపతి రేచర్ల రుద్ర సేనాధిపతి అని ఆయన ఉంటాడు. ఈ దాడులన్నీ తిప్పికొట్టి ఆ సింహాసనాన్ని యథావిధిగా గణపతి దేవునికి ఇస్తాడు. సో రాజ్యాన్ని కాపాడినందుకు ఈయన రేచర్ల రుద్ర సేనాధిపతికి కాకతీయ రాజా భారదౌరేయ అనే బిరుదు ఇస్తారనమాట. ఇంకా మంతెన శాసనంలో ఏముందంటే 1199 నాటికి రుద్రదేవుని రాజ్యం మొత్తం, అంటే ఇక్కడ వీళ్ళు దాడి చేశారు కదా, ఆ రుద్రదేవుడు సంపాదించిన రాజ్యం మొత్తం గణపతి దేవుడికి ఇచ్చారు, అంటే సంపాదించి ఇచ్చారు అన్నట్లు చెప్తారనమాట. వేరే దాడులు ఏం లేకున్నట్ల యథాతథంగా రాజ్యాన్ని, వాళ్ళ తాత రాజ్యాన్ని గణపతి, వాళ్ళ పెద్దనాన్న రాజ్యాన్ని గణపతి దేవునికి ఇచ్చేసారు అన్నట్లు చెప్తారు. గణపతి దేవునికి సకల దేశ ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు ఉంది. ఇంకా పెండెకల్ శాసనంకి వచ్చేసి దివసీమ ఉంటుంది కదా మనకి గోదావరి ప్రాంతంలో, దివసీమలో అయ్యవంశం అనే ఆయన చౌడరాయుడు అని ఉంటాడు. అయ్యవంశంలో చౌడరాయుడు ఉంటాడు. ఈయన గణపతి దేవునికి దీపలు ఉంటాక అనే బిరుదు ఇచ్చాడు అనమాట. ఇంకా ఈయన కూతుర్లు ఉంటారు కదా, చౌడరాయుడు కూతుర్లు నారమ్మ పేరమ్మల్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈయన కొడుకు జాపయ్యని గణపతి దేవుని సైన్యంలోన గజసాయినిగా పెట్టుకున్నాడు. గజసాయిని అంటే గజం అంటే ఏనుగునెక్కి యుద్ధం చేసేవాడు అనమాట. ఇంకా కాకతీయులు తెలుగు చోడులు కలిసి పృథ్వీశ్వరుని ఓడిస్తారు. తెలుగు చోడులు అంటే మనకి ఇక్కడ నెల్లూరు చోడులు మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఖడ్గ తిక్కన వీళ్ళందరూ వస్తారు అనమాట. ఈ టైంలో కాకతీయులు తెలుగు చోడులు కలిసి పృథ్వీశ్వరుడు, ఈ పృథ్వీశ్వరుడు ఎక్కడ తీరాంధ్రలో ఉంటాడు, ఆయన్ని ఓడిచ్చేస్తారు. ఇది ఈ ఓటమి గురించి తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో రాశాడు అనమాట. ఎవరు తెలుగు చోడుల్లో చోడ తిక్కనికి కాకతీయులు అంటే గణపతి దేవుడికి ఫ్రెండ్షిప్ ఉంది. ధరణికోట రాజులు ఉంటారు కదా, ధరణికోట రాజుల్లో బేతరాజు అని ఆయన ఉంటాడు. ఈ బేతరాజు కూతురు గణపాంబనిచ్చి గణపతి పెళ్లి చేసుకుంటాడు అనమాట. దీంతో వెల్లనాడు కూడా ఆక్రమించేస్తాడు. వేంగిలు చాళుక్య వంశాలు కూడా సామంతులు అయ్యారు. అంటే ఇప్పుడు మనకి వేంగి అంటే తీరాంధ్ర కదా, ఈ తీరాంధ్రలో ఉండే పృథ్వీశ్వరుడిని ఓడించేశాడు. సో చిన్న చిన్న సామంత రాజ్యాలు కూడా ఉంటాయి కదా, అవన్నీ యాదవులు, చాళుక్యాలు, అంతలో రాజకుమారులు ఉంటారు కదా, చోళుల రాజకుమారులు చాళుక్య చోళ వంశం అని చెప్పుకుంటారు కదా, వాళ్ళందరూ కాకతీయుల్లో సామంతులుగా అయిపోయారన్నమాట. అలా సామంతులైన వాళ్ళలో చాళుక్య వీరభద్రుడు అనే ఆయనకి ఈయన కూతురు గణపతి దేవుని కూతురు రుద్రం దేవుని ఇచ్చి పెళ్లి చేస్తాడు అనమాట.
ఇంకా చోట తిక్కన కొడుకు మనమసిద్ధి ఉంటాడు. ఈ మనమసిద్ధికి దయాదులు ఉంటారు కదా, వాళ్ళ పెద్దనాన్న కొడుకులు అక్కన్న భయ్యన్న, వీళ్ళు యుద్ధానికి వస్తే చోట తిక్కని కొడుకు మనమసిద్ధికి హెల్ప్ చేసి ఆ రాజ్యాన్ని ఆయనకి ఇస్తాడు. ఇదే నిన్న మనం చెప్పుకున్నాం. ఇది నాయనిపల్లి శాసనంలో ఉంటుంది అనమాట. ఇంకా పాండ్యరాజు వస్తుంటాడు. పాండ్యరాజు వచ్చేసి జటావర్మ. ఈయన తెలుగు చోళలతోన గొడవ పడుతుంటే మామూలు కాకతీయులు కూడా హెల్ప్ చేస్తారన్నమాట. తెలుగు చోళలు అంటే మనకి నెల్లూరు చోళలు వీళ్ళే, చోడ తిక్కన ఈ టైంలో వాళ్ళ సామంతులు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి జటావర్మే వాళ్ళ మీదకి వస్తాడు. ఆ టైంలో వీళ్ళు హెల్ప్గా వెళ్తారు కాకతీయులు. హెల్ప్గా వెళ్ళినందుకు కాకతీయుల మీదకి జటావర్మ యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధంలో ఓడిపోతారు అనమాట. ఇది ఎక్కడ తెలుగు చోళులు కాకతీయులు. ఈ షేపును అంటారు కదా, మనకి సింగన్ అని చెప్పుకున్నాం కదా, జైత్రపాలుని కొడుకు. ఈ ముగ్గురు కలిసి జటావర్మ మీద యుద్ధం చేస్తారు. కాకపోతే ఆ యుద్ధంలో ఓడిపోతారు అనమాట. ఈ యుద్ధంలోనే మనమసిద్ధి కూడా మరణిస్తాడు. ఈ యుద్ధాన్ని ముత్తుకూరు యుద్ధంగా చెప్పుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. మామూలుగా గణపతి దేవుడు అన్ని యుద్ధాలు గెలుస్తాడు, ఓన్లీ ముత్తుకూరు యుద్ధం మాత్రమే ఓడిపోయి కప్పం కట్టేస్తాడు. ఇంకా మ్యాక్సిమం అంతే. తర్వాత తటాకాలు గ్రామాలు నిర్మిస్తాడనమాట. ఈ మోటుపల్లి శాసనంలో ఏముందంటే, మోటుపల్లి శాసనం కూడా వెరీ ఇంపార్టెంట్. విదేశీ వర్తకులు ఉంటారు కదా, అంటే వాణిజ్యాలు చేస్తుంటారు, పడవలు వర్తకాలు చేస్తుంటారు వేరే దేశాల నుంచి మన దేశాలకి. అట్లా ఆ విదేశీ వర్తకులకి కొంచెం దొంగల బెడద ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ టైంలో మోటుపల్లి శాసనం వేయించి మీరేం భయపడక్కర్లేదు, నేను హామీ ఇస్తున్నాను మీకే అని వాళ్ళకి ధైర్యంగా ఈ శాసనం వేయించాడు అనమాట. ఈయన గణపతి దేవుడు కూడా పరమ మహేశ్వరుడు, అంటే శివుని భక్తుడు అనమాట. ఈయన దీక్ష గురువు వచ్చేసి గోలకి మఠాధిపతి విశ్వేశ్వర శివదేవులు. చెప్పాను కదా ఈ గురువులు ఇంపార్టెంట్ అని. మనకి గణపతి దేవునికి విశ్వేశ్వర శివదేవులు, మహాదేవునికి ధ్రువేశ్వర పండితుడు, దుర్గరాజుకి రామేశ్వర పండితులు. ఇంకా తర్వాత ఈయన రామప్ప దేవాలయం ఇతను కాలేదంట. రామప్ప దేవాలయాన్ని ఇతను నిర్మించలేదు, కాకపోతే ఇతను కాలేదన్నమాట.